హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే గురు పౌర్ణమి. మేము సాయిబాబా గుడి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇదిగోండి గుడి టెంపుల్ అయితే ఇదంతా. మా ఫ్రెండ్స్, మేము, మా పెద్దమ్మోళ్ళు, మా చుట్టాలు అందరూ కలిసాము ఈ రోజైతే. ఇదిగోండి మా పెద్దనాన్న, అందరం కూర్చున్నాము ఇక్కడ. హాయ్ చెప్పండి పెద్దనాన్న. హాయ్ చెప్పు ఫ్రెండ్స్ అందరూ. చెప్పు లక్ష్మి. లక్ష్మి లక్ష్మి చెప్పు. మేమైతే ఇప్పుడు భోజనం చేసాము, చేసి వచ్చి గుళ్ళో కూర్చున్నాము. అయితే గుడి టెంపుల్ వాతావరణం ఇదండి ప్రాంగణంలో. సాయిబాబా టెంపుల్ గుడి అండి, ఎంట్రన్స్. ఈ రోజు చూడండి భక్తులు ఎంత మంది వచ్చారో. చెప్పండి అందరూ. ఎక్కడికి వచ్చారు మీరు అందరు ఇప్పుడు? అవునా, సేవ చేయటానికి వచ్చారా? స్వామి సేవ, స్వామి సేవ సేవ. అవును, బాగుంటుంది. స్వామి వారి అన్నప్రసాదానికి వచ్చాము. బాయ్ అండి. బాయ్. మేము బాగున్నాము, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. బాగా చదువుతున్నారు మీరైతే. అందరు చెప్పండి, అందరు బాగుండాలా? శుభాల పోషకాలే కావాలి. దేవుడు మేము అడగలేదు స్వామి, శుభాలే కావాలి. అవసరం పుట్ట తీసారా? మేము నారాయణుడు, పలికించేవాడు పరమేశ్వరుడు. భలే చదువుతున్నారా? మీరు కూడా చెప్పండి అందరూ. తిన్నారుగా అందరూ. గురు పౌర్ణమి సందర్భంగా మాకు తెలిసిన చుట్టాలందరూ గుడికి వచ్చారు. ఆ గుళ్ళో మాకు అందరూ కనబడ్డారు. వాళ్ళందరూ నిత్య అన్నదానం చేస్తున్నారు గుళ్ళో. అక్కడ అందరూ పాల్గొని అన్నదాన కార్యక్రమం అంతా జరిపించారు. అలా పాల్గొనటం చాలా అదృష్టం ఉండాలి. గుళ్ళో నాగమ్మ తల్లులు కూడా ప్రతిష్ఠించారు. ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడికి వస్తే అన్ని దేవతలు, అమ్మవార్లు, అన్ని గుళ్ళు దర్శనం చేసుకోవచ్చు. పక్కనే వీరబ్రహ్మం స్వామి గుడి టెంపుల్ చూడండి ఎంత బాగుందో. లోపల శివయ్య, వీరబ్రహ్మం స్వామి తండ్రి అందరూ ఉంటారు. అదిగోండి మా పెద్దనాన్న, మా పెద్దమ్మ ఇద్దరు వెళ్ళారు ఆ గుళ్ళోకి. ఇక్కడ అయ్యగారు మాత్రం చాలా మంచి అయ్యగారు అండి. ప్రతి ఒక్కరికి వెళ్ళిన వాళ్ళకి అక్షంతలు వేస్తారు, గోత్రనామాలు చదువుతారు, ప్రసాదం పెడతారు. అసలు ఈ గుడికి వెళ్తే చాలండి, ఈ అయ్యగారు మాత్రం చాలా బాగా దర్శనం చేస్తారు. ఈ గుడికి అయ్యగారిని చూసి వెళ్ళాలనిపించింది. ఎందుకంటే ఎంత చక్కగా గోత్రనామాలు అన్నీ చదివితే మనకి ప్రశాంతంగా ఉంటుంది. రెండోసారి ఆ గుడికి వెళ్ళాలి, ఈ అయ్యగారు ఇంత బాగా చేస్తున్నారు అనిపించింది మనకి. ఈ అయ్యగారు మాత్రం నిజంగా చాలా మంచి అయ్యగారు. నేనైతే ఎప్పుడు ఈ గుడికి వెళ్తూ ఉంటాను.